ఈనాడు చూస్తే గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వైకాపాయంలో అడ్డగోలుగా మూల్యాంకనం, ఓఎంఆర్ షీట్లలో ఇష్టానుసారం దిద్దుబాట్లు సవరణలు, 736 మంది పత్రాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తే 95% పత్రాల సవరణలు దిద్దుబాట్ల గుర్తింపు, సిట్ నివేదికల వెల్లడి. వైకాపా ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఒక ప్రహసనంగా మార్చేసింది. అన్ని వ్యవస్థలు నీరుగార్చినట్టు ఏపీపీఎస్సీ అరాచకాల కేంద్రంగా చేసింది. కావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రూప్ 1 నియామకాల్లో కనివిని ఎరుగిన అక్రమాలకు పాల్పడింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జవాబు పత్రాన్ని 3 సార్లు మూల్యాంకనం చేయించింది. మొదటి డిజిటల్ మూల్యాంకనం పేరుతో అడ్డగోలుగా వ్యవహరించింది. కోర్టు ముట్టికాయలు వేయడంతో హాయ్లాండ్లో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో ఏపీపీఎస్సీ మరో డ్రామా నడిపింది. అక్కడ మూల్యాంకనం ఏది జరగలేదని కోర్టుకు అబద్ధం చెప్పింది. మూడోసారి విజయవాడలో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియ మీద కోర్టు ఆదేశాలతో ఏర్పడిన సిట్ మొత్తం ఈ అక్రమాలేంటి బయటపెట్టింది. మొదటి డిజిటల్ మూల్యాంకనం, తర్వాత ఐలాండ్లో జరిగిన డ్రామా, మూడోసారి విజయవాడలో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనాల మీద 3 భాగాలుగా 132 పేజీలతో సవివర నివేదిక సమర్పించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే టాటాకు చంద్రశేఖరన్ బై అంటూ టాటా గ్రూప్లో 40 ఏళ్ల వృత్తి జీవితం గడిపి 9 ఏళ్ల పాటు టాటా సన్స్ చైర్మన్గా వ్యవహరించిన నటరాజన్ చంద్రశేఖరన్ అతి త్వరలో గ్రూపును విడబోతున్నారు. చైర్మన్గా 3వ విడతలో 5 ఏళ్ల పాటు చంద్రశేఖరన్ కొనసాగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ ఏకగ్రీవంగా తీర్మానించిన టాటా సన్స్ బోర్డు ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. టాటా సన్స్లో ఈ ట్రస్టులకి 51.54% వాటా ఉంది. టాటా గ్రూప్కి ఎంతో కీలకమైన టాటా సన్స్ చైర్మన్గా తనకు ఏకగ్రీవ మద్దతు లభించకపోవడం వల్ల వైదొలగనున్నట్టు చంద్రశేఖరన్ బుధవారం ప్రకటించారు. టాటా సన్స్ చైర్మన్గా 2వ విడత పదవీ కాలం 2027 ఫిబ్రవరి 20తో ముగినున్నందున తన వారసుడి నియామకం మీద బోర్డు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. చంద్రశేఖరన్ టాటా గ్రూప్ నుంచి వైదొలగనున్నారనే వార్తతో బుధవారం గ్రూప్ కంపెనీల షేర్లు 3.7% వరకు నష్టపోయాయి. మార్కెట్ విలువ 45,000 కోట్లకు పైగా తగ్గింది. టాటా సన్స్ వాటాదారుల సాధారణ సమావేశం నెల 18న జరగబోతుంది. అంతకు ముందుగానే చంద్రశేఖరన్ తన నిర్ణయం ప్రకటించడం గమనార్హం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక ఎస్కో ఖాతా ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు,